my dad. Let's welcome him. Let's be happy to you. నిజంగా ఆ రోజు నేను చాలా హ్యాపీ. తీరా టైం చూస్తే మిడ్నైట్ 12 o'clock అలా. Once again, welcome back to my channel. This video is going to be very, very special because we have a special guest today, and he is my dad. Let's welcome him. Hi, Dad. So, Daddy, first of all, Happy Father's Day. Thank you, my lovely daughter. Thank you. Welcome. You're welcome. So, in Father's Day, it was Father's Day, Gabati. It was November. I want you to answer some of my questions, okay? నేను అడిగిన కొన్ని క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ. చూస్తున్నాను. ఎలా ఉన్నాయి? వెరీ నైస్. సో ఈ ఇంటర్వ్యూకి రావడానికి, నాతో ఇంటర్వ్యూ చేయడానికి ఒప్పుకున్నందుకు, నాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో ఇంకేం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? షూర్, తప్పకుండా. So the first question is, on which day you became a father? Easy question. 2007 September 6th నీవు పుట్టినరోజు, నా బ్యూటిఫుల్ డాటర్ పుట్టినరోజు. బాగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్? నా ఫేవరెట్ ఫుడ్ వచ్చి చికెన్ బిర్యానీ. ఐ నో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్స్ యువర్ బిగ్గెస్ట్ అకాంప్లిష్మెంట్? బిగ్గెస్ట్ అకాంప్లిష్మెంట్ వచ్చేసి పల్లెటూరులో చర్చ్ కట్టడం. చాలా కష్టాలు, శ్రమలు, ఆటంకాలు, వ్యతిరేకతల మధ్యలో అక్కడ చర్చి కట్టడం. అది చర్చి నాకు ఇష్టమైన చర్చి కాదు, దేవుడు చూపించి దేవుడి చిత్తానుసారమైన ఒక మందిరం కట్టడం. ఇట్ ఈస్ ఏ బిగ్గెస్ట్ అకాంప్లిష్మెంట్ ఇన్ మై లైఫ్. Yes, that church, our church was so beautiful and so wonderful. Okay, the next question is, what's the best advice your dad ever gave you? మా నాన్నగారు ఎప్పుడు నాకు చెప్పారు, తాను చిన్నప్పుడు ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు బస్సు పేరు తెలియక అందరూ చదువుకున్న వాళ్ళందరూ వెళ్ళి బస్సు ఎక్కుతున్నారు, తనకు మాత్రం ఆ బస్సు పేరు తెలియలేదు. అప్పుడు చాలా బాధపడి ఇంటికి వచ్చిన తర్వాత పెద్దన్నయ్యను, తర్వాత ఇంకొక బాబాయ్, ఇద్దరిని కూడా స్కూల్లో జాయిన్ చేసి, తర్వాత మా 6 మెంబర్స్ ఫ్యామిలీలో మేము 60 మందిని అందరిని కూడా తాతయ్య చదివించారు. సో ఆయన చెప్పేది ఇప్పుడు ఒకటే, బాగా చదువుకోవాలి, చదువుకోకపోతే సమాజంలో విలువ లేదు అని చెప్పేవారు. The most funniest moment in your life. ఇది కొంచెం మీ టైం ఇస్తున్నా పర్లేదు, కానీ చాలా ఫన్నీ మూమెంట్ మీరు చెప్పండి. ఫన్నీయెస్ట్ మూమెంట్ అంటే, మేము ఇంటర్మీడియట్ మేడుపల్లిలో చదువుకుంటున్నప్పుడు, మేడుపల్లిలో మామూలుగా పీటీ సార్ ఉండేవారు. పీటీ సార్ అంటే ఆ కాలేజ్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా భయం, చాలా అంటే చాలా భయం. ఒకరోజు మాకు డైలీ మార్నింగ్ గ్రౌండ్లో వాకింగ్, రన్నింగ్, ఎక్సర్సైజ్ చేయించేవారు అనమాట. ఒకరోజు ఒక ఫ్రెండ్, మాకు హాస్టల్ డాక్టర్లు ఎలా ఉంటాయి అంటే కింద ఒక బెడ్, పైన ఒక బెడ్, హాస్పిటల్ లాగా ఉంటాయి అనమాట. అప్పుడు ఏమైందంటే ఒక రోజు నైట్ ఫ్రెండ్కి మిడ్నైట్లో తను లేచి బెడ్ మీద నుంచి కింద దూకగానే మిగిలిన వాళ్ళందరూ కూడా అడిగారు, ఏంట్రా దూకామంటే పీటీ సార్ విసిలేసాడు, గ్రౌండ్కి వచ్చినట్టున్నాడు, మనం లేట్ అని చెప్పేసి చెప్పగానే అందరూ పరిగెత్తుకొని గ్రౌండ్కి వెళ్ళిపోయారు. తీరా వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే ఎవరికి తెలియదు ఎందుకు వచ్చాడు. అప్పుడు ఆ ఫస్ట్ పర్సన్ చెప్పాడు, పీటీ సార్ విసిలేసాడు. తీరా టైం చూస్తే మిడ్నైట్ 12 o'clock అలా అందరూ నవ్వుకోవడం ఏంటంటే పీటీ సార్ అంటే అంత భయం, చాలా భయంకరంగా కొట్టేవారు. Okay, so funny. And also the next one, the memorable day in your life. నా లైఫ్లో వచ్చేసి జ్ఞాపకం ఉంచుకోవాల్సిన దినం ఏంటి అంటే, నేను 6th క్లాస్ చదువుతున్నప్పుడు గురుకుల హాస్టల్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి నా ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్తా ఉన్నారు. అప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళాలి. అయితే వెళ్ళడానికి బస్ ఛార్జ్ 50 రూపీస్ లేవు ఆ టైంలో. అప్పుడు నేను వెళ్ళి మా డాడీని అడిగాను, నాకు 50 రూపాయలు కావాలి. అప్పుడు అన్నట్టు లేవు నా నాన్న. అప్పుడు మమ్మీ డాడీ ఇద్దరు మాట్లాడుకొని కొన్ని మొక్కజొన్న విత్తనాలు సీడ్స్ నాకు ఇచ్చి, ఇవి తీసుకెళ్ళి షాపులో అమ్మి ఆ వచ్చిన డబ్బులతో వెళ్ళి ఎగ్జామ్ రాసుకో అని చెప్పి నన్ను వాళ్ళు ఎంకరేజ్ చేశారు. వెళ్ళి అలా అమ్మి ఆ వచ్చిన డబ్బులను తీసుకొని నేను వెళ్ళి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను. అప్పుడు దేవుని మహాకృప ఏంటంటే, ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరిలో ఎవరికి సీట్ రాలేదని నా ఒక్కడికి సీట్ వచ్చింది. సో అది నేను ఎప్పుడు మర్చిపోలేని దినం అన్నమాట. Okay,
hundreds of people spiritual father గా and thousands of people help చేసే ఒక పొజిషన్ దేవుడు మిమ్మల్ని పెట్టినందుకు how do you feel? ఇట్ ఈస్ మై ప్రివిలేజ్. దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యంగా నేను సంతోషపడతాను. Okay, so sweet. And what's the best thing happened to you? నా లైఫ్ లో బెస్ట్ థింగ్ అదేంటంటే హ్యానా జన్మించిన మై బిలవ్డ్ లవ్లీ డాటర్ నా లైఫ్ లో రావటమే అది బెస్ట్ థింగ్. ఆ రోజు మీ ఫాదర్ అయ్యారు కాబట్టి Yes. Okay, let's get into some real questions అన్నమాట. కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వెళ్ళిపోదాం మనము. So the next one is, what is the relationship between a father and children and how should be that relationship? ఎలా ఉండాలి ఆ relationship? తల్లిదండ్రులు పిల్లలు అనేవాళ్ళు ఎలా ఉండాలంటే లైక్ వాళ్ళ రిలేషన్ వచ్చేసి ఒక ఫ్రెండ్స్ లా ఉంటారు. తల్లిదండ్రులు పిల్లలు కూడా చాలా ఫ్రీగా ఉండగలరు. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పిల్లలు పేరెంట్స్ దగ్గరికి ప్రేమగా ఫ్రీగా వచ్చి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళ యొక్క సమస్య ఏదైనా వాళ్ళు చెప్పుకోగలుగుతారు. ఎప్పుడైతే అక్కడ ఒక భయంకరమైనటువంటి వాతావరణం ఉంటుందో, ఒక స్ట్రిక్ట్నెస్, మరీ హెవీ స్ట్రిక్ట్నెస్ ఉండకూడదు. ఫ్రీగా ఉన్నప్పుడు పిల్లలు ఫ్రీగా మాట్లాడగలుగుతారు పేరెంట్స్తో. పేరెంట్స్ పిల్లలతో ప్రేమగా మూగలుగుతారు. లేకపోతే ఏమవుతుందంటే పేరెంట్స్ను అడగాల్సిన విషయాలు, పేరెంట్స్తో చెప్పుకోవాల్సిన విషయాలు ఫ్రెండ్స్తో అడ్వైస్ తీసుకుంటారు. అప్పుడు వాళ్ళు రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతారు. అందుకోసం అని చెప్పి పేరెంట్స్ చిల్డ్రన్ రిలేషన్ వచ్చేసి ఫ్రెండ్లీ రిలేషన్గా ఉండాలి. అదే మేము కూడా మీకు ఎంజాయ్ చేయాలి. Okay, the next question is, how did your spiritual father help you to trust God more? నా ఆత్మీయ తండ్రి దైవజనులు హ్యారీ కోమ్స్ గారు వచ్చేసి నిజంగా నేను ఆయన దగ్గరికి వెళ్ళడం అనేది నా లైఫ్లో ఒక మరుపు రానటువంటి రోజు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆధ్యాత్మికంగా ఎదగడం, దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక అన్నీ కూడా ఆయన మాకు నేర్పించారు. ఆయన లైఫ్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ వాకింగ్ బైబుల్, ఒక నడుస్తున్న బైబుల్ లాంటి వ్యక్తి ఆయన. నిజంగా చెప్పాలంటే ఒక మంచి ప్రేయర్ వారియర్, ఫెయిత్ వారియర్, విశ్వాసవీరుడు, ప్రార్థనపరుడు, ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన మాకు కూడా అదే ప్రార్థన, అదే విశ్వాసం, అదే పరిశుద్ధత గురించి మా ఆత్మీయతను నేర్పించారు. నిజంగా ఆయన మా జీవితంలో రావడం అది మా అదృష్టం. ఈరోజు మేము ఈ స్థితిలో ఉండడానికి ఆయనే కారణం, దేవుని కృపను బట్టి. నాకు తెలిసిన వాళ్ళలో కూడా ఈజ్ వన్ ఆఫ్ ద అమేజింగ్ పర్సన్స్ తాతయ్య. ఈజ్ వెరీ స్వీట్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, ఐ వాంటెడ్ టు ఆస్క్ బిట్ ఎట్లా అంటే కొంచెం డీప్ క్వశ్చన్స్ అడగాలి అనుకుంటున్నాను. ఎందుకంటే వెన్ లుక్ ఇన్ ద సొసైటీ మనం బయట చూసినట్లయితే వెన్ గర్ల్స్ సైడ్ మనం అమ్మాయి పుడితే కనుక ఫాదరే కానీ మదరే కానీ పేరెంట్స్ డిసప్పాయింట్ అయిపోతారు. కొంతమంది అంటే వాళ్ళని పడేస్తారు, కొంతమంది చంపేస్తారు. ఎందుకంటే జస్ట్ బికాస్ ఒక అమ్మాయి పుట్టిందనే వాళ్ళు సాడ్ అయిపోతూ ఉంటారు. సో మీ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు అమ్మాయి పుడుతుంది సాడ్ అవుతారు, అబ్బాయి పుడితే ఎందుకు హ్యాపీ అవుతారు? వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఈరోజు సమాజంలో ఆడపిల్ల పుట్టినప్పుడు తల్లిదండ్రులు కొంచెం నిరుత్సాహపడడం, డిస్కరేజ్ కావడం, కొన్నిసార్లు నేను కొన్ని ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. పాప పుట్టిందని చెప్పి తండ్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. భార్యతో కూతుర్ని చూడకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. అది చాలా బాధాకరమైన విషయం. మన సమాజంలో ఉన్నటువంటి ఒక రుగ్మతలో అది ఒక రుగ్మత అన్నమాట. ఖచ్చితంగా దాని నుంచి బయటికి రాదు. ఎందుకంటే కూతురు కుమారుడు ఎవరు పుట్టినా దే ఆర్ ఈక్వల్. ఎందుకంటే గర్భఫలం అనేది దేవుడు ఇచ్చేటువంటి బహుమానం. సో కుమార్తె తక్కువ, కుమారుడు ఎక్కువ అనేటువంటి ఫీలింగ్ లేదు. అది తప్పు ఆలోచన. కాబట్టి ఈ ఫాదర్స్ డే సందర్భంగా నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ప్రతి తండ్రికి కూడా కూతురు పుడితే తల్లిదండ్రులు బాధపడడం, వారితో మాట్లాడకపోవడం, చాలా ఇబ్బంది పడడం చేస్తూ ఉంటారు. ఈ ఫాదర్స్ డే సందర్భంగా నేను సమాజంలో ఉన్న ప్రతి తండ్రికి కూడా ఇచ్చేటటువంటి అడ్వైస్, ఆ సలహా ఏంటి అంటే మన లైఫ్లో కుమార్తె పుట్టినా కుమారుడు పుట్టినా వాళ్ళిద్దరూ ఈక్వలే. కూతురు తక్కువ, కుమారుడు ఎక్కువ అనేటటువంటి విషయం ఎక్కడ లేదు. ఎందుకంటే ఆడపిల్లలు కూడా చాలా బాగా చదువుకొని తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటా ఉన్నారు. అలాగే వారు ఉన్నతమైనటువంటి పదవులు, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు కూడా చేయగలుగుతా ఉన్నారు. వాస్తవానికి కూతురు పుట్టడం, కుమారుడు పుట్టడం ఏ స్త్రీ చేతిలో లేదు, ఏ పురుషుని చేతిలో లేదు. కేవలము గర్భఫలం అనేది దేవుడు ఇచ్చేటటువంటి బహుమానం అని. కాబట్టి దేవుడు ఏది ఇస్తే దాన్ని స్వీకరించగలగాలి. కాబట్టి నువ్వు ఫస్ట్ నాకు కుమార్తె పుట్టినప్పుడు నేను కూడా హ్యానా పుట్టిందని చెప్పి నేను బాధపడలేదు. నిజంగా ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నా. నా ఆత్మీయ తండ్రి కూడా నీకు బ్లెస్సింగ్ వచ్చింది, నీకు బ్లెస్సింగ్స్ ఆరంభమైనని చెప్పి నాకు చెప్పడం జరిగింది.
ఓకే 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 సో మనం నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతాము. సో ఇది కూడా ఏంటంటే బిలీఫ్స్ అన్నమాట. ఇప్పుడు ఒక చిల్డ్రన్ వాళ్ళ ఫాదర్తో మాట్లాడాలన్నా భయపడతారు. ఎందుకంటే ఏమైనా సజెషన్స్ కావాలన్నా లేకపోతే భయపడతారు. పేరెంట్స్ మిస్టేకా లేకపోతే చిల్డ్రన్స్ మిస్టేకా, ఎట్లా ఒక చిల్డ్రన్ ఒక చైల్డ్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి భయంతో వెళ్ళాలా లేకపోతే లవ్తో వెళ్ళాలా? పిల్లలు ఖచ్చితంగా తల్లిదండ్రుల దగ్గరికి ప్రేమతో వెళ్ళాలి. మరి ప్రేమతో వెళ్ళాలంటే తల్లిదండ్రులు కూడా వారికి ఒక ప్రేమ కలిగినటువంటి అట్మాస్ఫియర్ని వాళ్ళ కుటుంబంలో కలిగించగలగాలి. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళ మధ్యలో గ్యాప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉంటారు, లేదంటే వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు. అవి చేసుకుంటే ఏం చేస్తారంటే లైఫ్ అంతా కూడా బయటే గడుపుతూ ఉంటారు. పిల్లలతో గడపడానికి అవకాశం ఇవ్వరు. డబ్బులు సంపాదించాలి, ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, టైం అంతా అక్కడే స్పెండ్ చేస్తారు. కానీ పిల్లల యొక్క వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి అక్కర ఏంటి, వాళ్ళ ప్రాబ్లం ఏంటి అని చెప్పి పిల్లలతో గడపరు. కాబట్టి నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ప్రతి తల్లిదండ్రులు కూడా ఇంట్లో పిల్లలకి ప్రేమపూర్వకమైన వాతావరణాన్ని కలిగించగలగాలి. పిల్లలు ఏదైనా పొరపాటు చేసినా, ఏదైనా మిస్టేక్ చేసినా పేరెంట్స్ దగ్గరికి వచ్చి ధైర్యంగా ఒప్పుకోగలగాలి, చెప్పగలగాలి. ఆ ప్రేమపూర్వకమైనటువంటి లవ్లీ అట్మాస్ఫియర్ అనేది పేరెంట్స్ వాళ్ళ ఇళ్లలో క్రియేట్ చేయగలిగినప్పుడు పిల్లలు ప్రేమగా వచ్చి ధైర్యంగా వచ్చి తల్లిదండ్రులతో చెప్పుకోగలుగుతారు. అప్పుడు వారి మధ్య అండర్స్టాండింగ్ బాగుంటుంది. పిల్లలు కూడా తల్లిదండ్రులు చెప్పినట్టు ఉంటారు, తల్లిదండ్రులు కూడా పిల్లలను బట్టి సంతోషించగలరు. ఇంకొకసారి తినకూడదు, ఎందుకంటే అది తినడం ద్వారా హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి తినకూడదు. ఓకే సో ది నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ యాజ్ ఎ ఫాదర్, మీకు చాలా బిజీగా ఉంటారు, మీకు ఫాదర్ రెస్పాన్సిబిలిటీ అక్కడ చాలా బయట రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి మీరు ఇంటికి వచ్చేసరికి ఒక ఫాదర్ ఆ జాబ్ని మీరు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నారా లేకపోతే బర్డెన్ లాగా ఫీల్ అవుతున్నారా? హౌ డు యు ఫీల్? ఒక ఫాదర్ రెస్పాన్సిబిలిటీ అనేది, తండ్రి బాధ్యత అనేది అది భారంగా, అది బాధ్యత. సో బయట ఎంత కష్టపడి వచ్చినా, ఎన్ని టెన్షన్స్తో వచ్చినా ఇంట్లోకి రాగానే పిల్లల్ని చూడగానే ఆ బోర్డర్, ఆ టెన్షన్స్ అన్నీ కూడా ఎగిరిపోయి చాలా రిలీఫ్ అయిపోతారు. బాధ్యతగానే నేను ఫీల్ అవుతాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎంత ఓకే, నాకు లాస్ట్ క్వశ్చన్ కూడా చెప్తున్నాను. సో లాస్ట్ క్వశ్చన్ ఈస్ do you want to share any moments with your dad, funny, memorable, precious, anything? మా నాన్నగారితో నాకున్నటువంటి అనుబంధంలో వాస్తవానికి నేను చాలా కాలం వారికి దూరంగా ఉన్నాను. అంటే హాస్టల్లో చదువుకోవడం, 10th వరకు, ఇంటర్ వరకు, తర్వాత బైబిల్ కాలేజ్ అంతా కూడా నేను ఇంటికి దూరంగా ఉన్నాను. కానీ ఆ ఉన్న తక్కువ టైంలోనే నా తల్లికి నాకు ఉన్నటువంటి బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అంటే, అప్పుడు ఆ టైంలో బైక్స్ ఉండేవి కాదు, బైసికల్ ఉండడం ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో మా ఊరు నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊరికి మేము నడుచుకుంటూ వెళ్ళాము. మేబీ ఒక 15 కిలోమీటర్స్ నడుచుకుంటూనే వెళ్ళాము. అలా వెళ్ళేటప్పుడు మా డాడీ చిక్కిన ఫింగర్ పట్టుకొని నేను నడుచుకుంటూ వెళ్ళాను. ఇంకా కొద్దిసేపు నేను నడవలేను డాడీ అంటే నన్ను ఇక్కడ భుజాల మీద కూర్చోబెట్టుకొని మా డాడీ నన్ను అలా తీసుకుని వెళ్తుండేవాడు. అప్పుడు మా డాడీ ఆ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కూడా ఎక్కడైనా ఒక ముళ్ళు కానీ, ఒక రాయి కానీ, స్టోన్ కానీ కనబడితే దాన్ని దాటి వెళ్ళేవాడు కాదు. ఖచ్చితంగా దాన్ని తీసి పక్కకు పడేసి వెళ్ళేవాడు. నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు ఇలా చేస్తారా. అప్పుడు ఒక రోజు అడిగా, డాడీ ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగినప్పుడు చెప్పాడు, నాన్న ఇది మనం తీయకపోతే మన వెనుకాల వచ్చే వారికి గుచ్చుకుంటుంది అని చెప్పి ఖచ్చితంగా తీయాలి అని నాకు చెప్పారు. సో అవి నాకు ఎప్పుడు కూడా నా మనసులో అవి జ్ఞాపకం ఉంటాయి. ఇట్ వాస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ మై లైఫ్ విత్ మై ఫాదర్. ఇట్స్ వెరీ వెరీ స్వీట్. ఇంకోటి పేరెంట్స్ పెద్ద పెద్ద గిఫ్ట్స్ చెప్పిన వాళ్ళు ఉన్న చిన్న చిన్న మూమెంట్స్, వాళ్ళు చెప్పే చిన్న చిన్న లెసన్స్ మన లైఫ్లో ఒక పెద్ద ఇంపాక్ట్, ఒక బిగ్ ఇంపాక్ట్ కలిగిస్తుంది. సో మీకు కూడా అలా మీ ఫాదర్తో చిన్న చిన్న మూమెంట్స్ పెద్ద మీకు చాలా పెద్ద మెమొరబుల్గా ప్రెషియస్ మూమెంట్స్ ఉన్నాయి. సో వెరీ వెరీ స్వీట్. సో నేను లాస్ట్గా మళ్ళీ ఒకసారి హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ. వెరీ వెరీ స్పెషల్ టైం. మీరు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు, అన్నిటికి ఫన్నీ మూమెంట్స్ చెప్పారు, నవ్వించారు. సో ఇట్ వాస్ వెరీ వెరీ
Okay? Open your eyes. Wow. Happy Father's Day. Thank you. Open it. Spiritual father. Yes. Thank you. Thank you. Do you like this gift? Very nice. చాలా నచ్చిందా? చాలా నచ్చింది. Okay. ఎందుకంటే he is my hero. Okay. So I'm so thankful and grateful to have you here. మీరు చాలా మంచిగా నాకు టైం స్పెండ్ చేశారు. మీ బిజీ షెడ్యూల్లో కూడా ఇంటర్వ్యూ పెట్టుకొని you did a very good job and you are such an incredible father and thank you so much once again. Happy Father's Day. Thank you. Thank you. సో నేను ఇంకా ఇంపార్టెంట్ విషయంతో చెప్దామని వచ్చాను. అది ఏంటంటే ఓన్లీ ఫాదర్స్ డే రోజు హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి గిఫ్ట్ ఇవ్వడం మాత్రమే కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ డే వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ డే వాళ్ళకి మనం ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళు బాధపడకుండా వాళ్ళని మనం సంతోషపెట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ ఫాదర్స్ డే రోజు, పేరెంట్స్ ఓన్లీ ఫాదర్స్ డే రోజు కష్టపడి మనల్ని పెంచలేదు కదా. వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్, ఇయర్ మొత్తం వాళ్ళు మన కోసం వాళ్ళు దే ఆర్ వర్కింగ్ సో హార్డ్ కాబట్టి, వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి, మన కోసం వాళ్ళు దే ఆర్ స్పెండింగ్ దేర్ టైం కాబట్టి, వాల్యుబుల్ టైం కాబట్టి, మనం అందరం కూడా ఒక్కరోజు మాత్రమే కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ డే వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ, వాళ్ళని మనం హ్యాపీగా ఉంచుతూ, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే దానికన్నా ఇది ఒక బెస్ట్ గిఫ్ట్ ఫాదర్స్ డే ఇంకా ఉండదు. ఇట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్. సో మనమందరం మన పేరెంట్స్, చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో మన పేరెంట్స్ని మనం అప్రిషియేట్ చేద్దాం. వాళ్ళని హ్యాపీగా ఉంటాం. మనం అస్సలు బాధపడకూడదు. వాళ్ళని ఎలా ఉండాలని, వాళ్ళు ఎలా అయితే మనకి అసలు డ్రీమ్స్ ఉన్నారో మనం అలా ఉందాం. ఒక గ్రేట్ లెవెల్, ఒక గ్రేట్ పొజిషన్లో మనం వెళ్ళి వాళ్ళని పేరెంట్స్ మనం హ్యాపీగా ఉంచుదాం. హ్యాపీ ఫాదర్స్ డే బాబాయ్. హ్యాపీ ఫాదర్స్ డే గారు. నాని తండ్రి హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే గారు. హ్యాపీ ఫాదర్స్ డే మై డియర్ సింపల్ ఫాదర్. అయ్యగారికి హ్యాపీ ఫాదర్స్ డే. Happy Father's Day, Daddy. You are a great blessing to us. Thank you for being our father. And once again, Happy Father's Day. ఫాదర్స్ డే సందర్భంగా మా ఆత్మీయ తండ్రి గారికి హ్యాపీ ఫాదర్స్ డే. మన సంఘ వ్యక్తి మాస్టర్ పీటర్ అయ్య గారికి కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. మన పీటర్ అయ్య గారు చేసే ప్రార్థన మరియు దేవుని సేవ ఎంతో అమూల్యమైనది. మనం ఈ కరోనా సిచ్యువేషన్లో కూడా ఇంత జీవసాక్షులుగా ఉన్నందుకు ఆయనే ప్రార్థన మరియు సేవే కారణము. అందుకే వన్స్ అగైన్ హ్యాపీ ఫాదర్స్ డే. Yes, Lord. First, I wish a happy Father's Day to my spiritual father. Praise the Lord. First of all, I thank to my spiritual father. ఎందుకంటే మమ్మల్ని అన్ని విషయంలో ముందుకు నడిపిస్తారు. మాలో ఉన్న టాలెంట్ని బయటికి తీస్తారు. మమ్మల్ని ఇంకా ఎక్కువగా ఎప్పటికీ ప్రోత్సహిస్తూనే ఉంటారు. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఫాదర్స్ డే. తండ్రి గారికి వందనాలు. ముందుగా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. హ్యాపీ ఫాదర్స్ డే మై డియర్ స్పిరిచువల్ ఫాదర్. ఇంట్లో పేరెంట్స్ నాకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందని అర్థం చేసుకోలేకపోయినా మీరు అర్థం చేసుకొని ఇంతవరకు నాకు సపోర్ట్ ఇస్తున్నందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ ఫాదర్స్ డే. Happy Father's Day, my dear spiritual father. I'm so blessed and privileged to have you in my life. You're the one who encourages me and understands me and there for me in my grief or joy. Your words makes me strong and repair my broken heart. No matter wherever God takes me, I'll always remember you with love. And once again, thanks for being such an amazing presence and such an inspirational presence in my life. ప్రైజ్ లార్డ్. ఫస్ట్లీ మా ఆత్మీయ తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవములకు తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ఆశీర్వాదంతో అభిషేకంతో కర్మేల్ సంఘ కాపరిగా బలమైన వాక్యంతో మమ్మల్ందరూ ప్రభు వైపు నడిపించుటకు ప్రయాసపడుతున్న మా ఆత్మీయ తండ్రి పాస్టర్ పీటర్ గారికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ముందుగా మా యొక్క ఆత్మీయ తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఆత్మీయ తండ్రి అయిన పీటర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
హ్యాపీ ఫాదర్స్ డే మై డియర్ స్పిరిచువల్ ఫాదర్. దేవుడు నామకు వందనాలు. నా ఆత్మీయులకి ఫాదర్ డే శుభాకాంక్షలు.